ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్లో అత్యంత ప్రాధాన్యతగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీకి సంబంధించిన సమ్మె, వాటి పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగా సానుకూలంగా వారి పట్ల ఉందో ఆ సమస్యలన్నిటిని కూడా మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి రిసోర్స్ మినిస్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త క్యాబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని పిఆర్సీ కావచ్చు, లేదా విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే, కారణాలు ఏవైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ, మీ అందరూ కూడా తెలుసు, కొత్త పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సీ పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. మనం ఈ మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ గారు మేము మాట్లాడినప్పుడు కూడా కొంత యాజమాన్యం తరఫున కింది స్థాయిలో కొంత అధికారుల దగ్గర కొంచెం సమస్యలు ఉన్నాయంటే వాటిని కూడా తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు వస్తుంటే ఉద్యోగ భద్రతకు సమస్య అనేటువంటి ఒక అపోహ సృష్టించిన సందర్భంలో కూడా అనేక సందర్భంలో ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం తీసేసే పరిస్థితి లేదు, తీయదు అనే మాట కూడా స్పష్టంగా చేసినాం. కానీ బయట నుంచి కొంత ప్రోత్సాహం జరిగిందా, లేకపోతే ఇంకొక ఉద్రేకపూరితమైన వాతావరణం కలిగిందా, ఏది ఏమైనా దయచేసి మరొకసారి అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈరోజు క్యాబినెట్లో చర్చించిన మేరకు కానీ వారి పట్ల ఇప్పటి వరకు అవలంబించిన తీరు పట్ల కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఈరోజు ఒక రవాణా శాఖ మంత్రిగానో లేకపోతే ఇంకొక మంత్రే కాకుండా మొత్తం క్యాబినెట్ అంతా కూడా మీ పట్ల కన్సర్న్ ఉంది అనేటువంటి మాట సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మా అన్నలు కార్మిక సోదరులందరికీ కూడా, ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మిక సోదరులకు, ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో యావత్ క్యాబినెట్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల విషయంలో వారు చేస్తూ ఉన్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి మొదటగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి
మేము అపీల్ చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వాలు చర్చలు చేపట్టడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తాను, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి, అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజాపాలన మీ ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి. కార్మిక సోదరులు మీ కుటుంబాలకు అన్యాయం చేయకండి. క్షణిక ఆవేశంతో కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ సమస్యలను పరిష్కారం చేయడానికి దృష్టి సారించి మరి వెంటనే చర్చలకు ముందుకు రావాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా మేము కోరుతా ఉన్నాం, నిబ్బరంగా ఉండండి. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్య యుతంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుంటాం. కార్మిక సోదరులకు సంబంధించిన వారి నాయకులతో కూడా ఇప్పటివరకే సంబంధిత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సహచరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారుల బృందంతో చర్చలు మొదటగా జరపడం జరిగింది. రేపు కూడా మా కార్మికుల మిత్రులతో తప్పకుండా డిప్యూటీ సీఎం గారు వారి ఆధ్వర్యంలో వారిని కూడా అందరినీ కూడా పిలిచి మాట్లాడతాం. మీరందరూ కూడా మీ సమస్యలను మరొకసారి దృష్టికి తీసుకొచ్చే క్రమంలో పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం ముందట ఉంటుంది. మీ అందరి విజ్ఞప్తి చేయడానికే మేము అందరం కూడా వచ్చాం. క్షణిక ఆవేశంతో ప్రాణాలు తీసుకునే ఒక ప్రయత్నం చేయకండి. తద్వారా ఈరోజు రాష్ట్రానికి మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళు, మా ప్రభుత్వానికి కూడా మీరందరూ కావాల్సిన వాళ్ళు. దానికి తోడు మీ కుటుంబాలకు కూడా ఒక అండగా ఉండే మీరందరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని మరి నర్సంపేటలో జరిగిన లేకుంటే ఇతర ప్రాంతాల్లో ప్రయత్నం చేసిన వీటన్నిటి విషయంలో ఇలాంటి సందర్భాలు రాకూడదనే మా ప్రయత్నం. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో కూడా క్యాబినెట్కు సంబంధించిన ఎజెండా మొదలు పెట్టకుండానే మొదటగానే ఈ ఎజెండాను సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగింది. చర్చలకు పిలవాలని, పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంకల్పించడం జరిగింది. కనుక మీరందరూ కూడా సమన్వయంతో ఉండాలని మా కార్మిక సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈనాడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్సే కానీ, న్యాయపరమైన డిమాండ్సే కానీ, ఏ అంశమైన చర్చల ద్వారా
త్రూ డెలిబరేషన్స్, డిస్కషన్స్ ద్వారానే పరిష్కరించుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉన్నది. మొట్టమొదట నా సహచర మంత్రివర్యులు చంద్రబాబు అన్నట్టు క్యాబినెట్ అజెండాను పక్కకు పెట్టి మొట్టమొదటి అంశం ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్. రేపు పొద్దునే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని పిలిచి వాళ్ళతో డిస్కషన్, చర్చలు. కానీ క్షణిక ఆవేశము, ప్రాణాలు త్యాగం చేయడము, త్యాగమని కాకుండా క్షణిక ఆవేశం ఇది. దీంతో తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. మా అపీల్ ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ద ఎంటైర్ క్యాబినెట్ అపీల్స్ టు ద ఆర్టీసీ ఎంప్లాయీస్, యూఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన సమస్యలు చిన్నదా పెద్దదా అనేది పక్కకు పెడితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉన్నది. ఈరోజు జరిగిన సంఘటన, ఆ సంఘటన సంబంధించి ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించడము. ఈరోజు ఆ ఆర్టీసీ ఎంప్లాయీని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. అపోలో కంచన్బాగ్లో బర్న్స్ వార్డ్ని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అడిషనల్ డైరెక్టర్ అక్కడ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాము. కానీ ఓవరాల్గా ఏది ఉన్నా ఇలాంటి అంశాలను ప్రోత్సహించకూడదు. మనకున్న భావోద్వేగాలతోటి ఆ భావోద్వేగాలకు మనము లోను కాకూడదు. మన అప్పీలు అందరు ఎంప్లాయీస్ తోటి చర్చించుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. మేము ఎంబడున్నాము. వీఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ. రేపు మళ్ళీ ఈ చర్చలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ డిమాండ్స్కు ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించుకుందాం, వెతుక్కుందాము. కనుక ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ఎంప్లాయీస్ కార్మిక సోదరులతో అందరితోటి అప్పీలు, భావోద్వేగాలకు గురి కాకండి, క్షణిక ఆవేశానికి గురి కాకండి. మేము ఎమ్మడున్నాము. వీఆర్ లార్జ్ ఫ్యామిలీ. కూర్చొని చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం. ఆర్టీసీ కార్మిక సోదరులకు సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరెవ్వరు కూడా ఆత్మ బలిదానాలకు కానీ ఇంకా సమ్మెని ఉధృతం చేయాలనే ఆలోచనతో ఇవన్నీ వరకు కూడా చేయొద్దని మీకు మినిస్టర్గా, సీనియర్ మినిస్టర్స్గా ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇప్పుడే క్యాబినెట్లో చర్చించి, మీకు తెలుసు తెలంగాణ ఏ విధంగా ఆత్మ బలిదానం సాధించుకున్నామో, ఆ తర్వాత ఏం జరిగినాయో విధ్వంసాలు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఆర్టీసీ కార్మికులు 58 రోజులు సమ్మె చేసి 36 మంది చనిపోతే, ఖమ్మంలో శ్రీనివాసరెడ్డిని మొదలుపెట్టుకుని 36 మంది చనిపోయినా అప్పటి ప్రభుత్వం చెల్లించలేదు. కానీ ఈరోజు నిన్న సమ్మె మొదలైంది. నిన్న సాయంత్రమే బట్టి డిప్యూటీ సీఎం గారి ఛాంబర్లో పొన్నం గారు మేము అందరం మాట్లాడుకొని, ఎండి నాగిరెడ్డి గారు ఆఫీసర్, సీఎం గారు మొన్న రాత్రి కూడా డిస్కస్ చేసి సమ్మెను కావద్దని మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి ఆత్మహత్యలు మంచిది కాదని మీ అందరికీ కూడా దయచేసి మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినారు. 2 పిల్లలు ఆర్మీలో పనిచేస్తున్నారు. కానీ ఆయన మొండి వైఖరితోనే ఆ రోజు 36 మంది చనిపోయినారు. కానీ మా ప్రభుత్వం ఆ విధంగా కాదు. ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా
10,000 కోట్ల పైన ఇవాళ ఆర్టీసీకి చెల్లించి 270 కోట్ల మంది ఇవాళ అక్క చెల్లెళ్ళని గుడికి పోయినా, బడికి పోయినా, పెళ్లి మ్యారేజ్ పోయినా ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తూ ఇలా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ ఉల్టా మహిళా సంఘాలకు బస్సెస్ ఇచ్చుకుంటూ వారిని కూడా చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని మీకు దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ సమస్యల పైన సానుకూలంగా మినిస్టర్ గారు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికెళ్ళి మాట్లాడుతున్నారు. వివిధ కారణాలతోని ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి చేయొద్దు. ఆ మన శంకరయ్య గౌడని ఆ నర్సంపేటకి చెందిన సోదరుడు కూడా కోలుకోవాలని ఆశిస్తూ, నల్గొండలో కూడా ఎంకర్ అనే కార్మికుడు ట్రై చేసింది కానీ మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు, అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఎవరు కూడా ఇలాంటి చేయొద్దు. మనం లోకంలో ఏది పోయినా తీసుకురావచ్చు తప్ప ప్రాణం పోతే భగవంతుడు కూడా తీసుకురాలేడు. మేమున్నాం, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మేమందరం కూడా ప్రభుత్వం మీ ఎమ్మడి ఉంటుంది. మీ సమస్యల మీద సానుకూలంగా స్పందిస్తాం. దయచేసి మీరందరూ కూడా ఎలాంటి మీరు కొందరు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ మాటలు నమ్మకుండా అందరూ కూడా శాంతంగా ఉండండి. త్వరలో ఉండే సమస్యకు పరిష్కారం చూపిస్తాం. అరే ఇప్పుడు నిన్న కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా చెప్పినాం. ప్రజాపాలన ప్రభుత్వం, కార్మికులు వాళ్ళ నిరసన చెప్పుకోవచ్చు, ఎక్కడ కూడా నిరసనకు అడ్డం పడమనేటువంటిది మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసినాం. సో కింద అటువంటిది ఎక్కడైనా వాళ్ళు అబ్స్ట్రక్షన్ లేదా ఇతరత్రైన ఇష్యూస్ ఉంటే అక్కడ లోకల్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొరకు వాళ్ళని చేస్తుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఉద్యమాన్ని అణిచివేయాలనే ఆదేశం కానీ సూచన అటువంటి ఆలోచన లేదు. స్వయంగా నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలామంది మిత్రులు వచ్చినప్పుడు ఉద్యమం ప్రజాస్వామిక ఆకాంక్ష కార్మికులది, డెఫినెట్లీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఉంది అనేటువంటి మాటని చెప్పినాం. ఇవాళ కూడా చెప్తున్నాం, కార్మికుల హక్కుకు ప్రొటెక్షన్, ఆ ప్రొటెస్ట్కు దానికి ఎక్కడ కూడా బార్ లేదు, చేసుకోవచ్చు. కానీ ఇటువంటి మేము కూడా ఏం కోరుతున్నాం, వాళ్ళ డిమాండ్ల మేరకు వాళ్ళ ప్రభుత్వం మీద డెఫినెట్లీ ఒత్తిడి చేయవచ్చు, చర్చ చేయవచ్చు, మాట్లాడచ్చు. బట్ ఇటు సూసైడ్ లాంటి ప్రయత్నాలు జరగడం వల్ల మంచిది కాదు. ప్రభుత్వం తరఫున మానవతా హృదయంతో విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా దయచేసి అటువంటి అంశాల పట్ల, ఇదంతా కూడా ఒక ప్రారంభ ముచ్చట, మనం రాసే వార్త కానీ మనం చెప్పే విధానం కానీ కొంత రాక్షసానందం పొందేటువంటి వాళ్ళు ఇటువంటి ప్రక్రియ చేపట్టినా దయచేసి మేము మళ్ళీ కోరుతున్నాం. 10 సంవత్సరాల చరిత్ర తీసి ఇప్పుడు చర్చ కాదు, సమయం కాదు. మేము సానుకూలంగా ప్రతి అంశాన్ని, కార్మికుల అంశాన్ని అన్ని రకాల పాజిటివ్గా ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఎక్కడ కూడా దేర్ ఇస్ నో నెగటివ్ ఆప్షన్ ఫర్ దిస్ గవర్నమెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రివర్గం అంతా కూడా సానుకూలమైన వాతావరణంతో ఉంది. కూడా దయచేసి మేము వారి పట్ల కన్సర్న్ ఉన్నాం, ప్రొటెస్ట్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఇటువంటి సంఘటనలు చేయొద్దని మీ ద్వారా కోరుతున్నాం. సరే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులైనా వారు చాలా సార్లు రెస్పాండ్ అయినాం, చాలా మందితో మాట్లాడాం. అసెంబ్లీ సెషన్ ఉండే, మున్సిపల్ ఎన్నికలు ఉండే, మా అప్పీల్ అంతా కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. మీ సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రాణం అనేది చాలా ముఖ్యం, ప్రాణాలు కోల్పోవద్దు. వారందరూ కూడా మా అన్నలు, తమ్ముళ్ళు, వారి ప్రాణాలు మాకు కూడా ముఖ్యమని విజ్ఞప్తి చేయడానికి మేము వచ్చినాం. సమ్మె కాలానికి సంబంధించి కూడా మా సహచరుల మంత్రివర్యులు ప్రభాకర్ గారు మరి అధికార బృందాన్ని ఏర్పాటు చేసుకొని వారితో కూడా చర్చలు జరగటం జరిగింది. సరే, చర్చల తదనంతరం వారు సంతృప్తి చెందలేదు. వారు ప్రజాస్వామికంగా వారు ధర్నాకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో ఎవరు కూడా ఆపలేము కూడా. మేము ఆపదలుచుకున్న ప్రభుత్వం కాదు కనుక చేస్తూ ఉన్నారు. నిరసన తెలియజేస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి క్షణిక ఆవేశంలో ప్రాణాలు కోల్పోవద్దని మేము కోరటానికి వచ్చినాం. మీ ద్వారా కూడా అదే విధంగా అపీల్ చేయడానికి వచ్చినాం. మీరు కూడా, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్. ఇదంతా కూడా మేము నిర్మించుకున్న ఈ రాష్ట్రం, ఈ నిర్మాణ భాగంలో ఇంకా అనేక సంవత్సరాలు ముందుకు పోయేది ఉంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, మేమందరం కూడా కలుసుకొని ఆ క్రమంలో మీరు మాతోని నడవాలని, మీకున్న సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రత్యేక ప్రస్తావనతోనే మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగిందని మీ ద్వారా వారికి తెలియజేయడానికి వస్తాం.
సార్ ఇది ఈరోజు 32 డిమాండ్లకు సంబంధించిన అంశం విషయంలో కానీ లేకుంటే ఇంకా వేరే డిమాండ్లకు సంబంధించిన అంశం విషయంలో కానీ మేము చర్చలకు ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చినప్పుడు వారితో మాట్లాడతాం, వీలున్నంత వరకు అన్నిటిని కూడా పరిష్కారం చేసే ఓ కార్యాచరణ తీసుకుంటాం. థ్యాంక్